కర్నూలు జైలుకి పోసాని కృష్ణమురళి. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు. కర్నూలు నగరంలోని కేంద్ర కారాగారానికి మంగళవారం అర్ధరాత్రి తరలించారు. ఆయనపై జనసేన పార్టీ అధ్యక్షుడు మల్లిశెట్టి రేణువర్మ 2024 నవంబర్ 14న ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు BNS 192, 353(1), 3, 353(2) చట్టాల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయి రిమాండ్పై గుంటూరు జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని PT వారెంట్స్ పై ఆదోని పోలీసులు ఆదోని కోర్టులో హాజరుపరిచేందుకు తెచ్చారు. ఆదోని కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో కర్నూలులోని మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి అపర్ణకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆదోని CI రామలింగం పోలీసులు రామలింగేశ్వర నగర్లోని న్యాయమూర్తి అపర్ణ నివాసంలో ఆమె ఎదుట రాత్రి 11 గంటలకు పోసానిని హాజరుపరిచారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని కర్నూలు హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటాని ఈ సందర్భంగా పోసాని జడ్జిని కోరారు. అనంతరం పోలీసులు ఆయనను కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారు. ఈ నెల 18 వరకు పోసాని రిమాండ్ లో ఉండనున్నారు.